Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే సార్. నమస్తే మ్యామ్. ప్రతి ఆడపిల్ల తండ్రి ఆడపిల్లని ఒక గాజు బొమ్మలా పెంచుతూ ఉంటుంటారు. చిన్న దెబ్బ తగిలినా, ఎగ్జామ్ నుంచి వెళ్ళిన పాప ఒక గంట లేట్ వచ్చినా, ఏదైనా ఊరికి పంపించాలన్నా తండ్రి మనసు ఒప్పుకోదు. అంత గారాబంగా పెంచుకుంటూ ఉంటారు. అవును. అలాంటి ఆడపిల్ల ఒక వయసు వచ్చిన తరువాత ప్రేమ అని ఎప్పుడైతే ఆపోజిట్ జెండర్కి అట్రాక్ట్ అయ్యి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తండ్రిని కాదనుకొని కొన్నిసార్లు బయటికి వెళ్ళే ఆడపిల్లని మనం చూస్తూ ఉంటాం. తండ్రికి అదొక మానసిక క్షోభ అనే చెప్పుకోవచ్చు సార్. చాలామంది ఆడపిల్లలకి ఆ టైంలో తెలీదు, మా తండ్రికి ఈ పెయిన్ ఎలా ఉంటుంది, నేను ఇలా వెళ్ళినప్పుడు మా తండ్రి అనుభవించే బాధ ఏంటి అని అర్థం కాదు. ఆయన పెయిన్ అసలు ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరికి ఆన్సర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటారు. ప్రతి ఆడపిల్లకి ఈ వీడియో అవసరం. ఒకసారి దీని గురించి మాట్లాడండి. ఈ బాధ గురించి చెప్పాలంటే మా కౌన్సిలింగ్ సెంటర్లోకి వస్తే ఆ 4 గోడల మధ్య వాళ్ళు ఏడ్చే ఏడుపు ఎలా ఉంటుందో ఆ తండ్రి బాధ మా కౌన్సిలింగ్ సెంటర్లో మాకు బాగా తెలుస్తూ ఉంటుంది. అయితే మీకు కొన్ని విషయాలు మాత్రం ఈరోజు మీరు అడిగారు కాబట్టి, అసలు ఆ టైంలో కూతురు తన ప్రేమ, తన ఆనందం ఆ టైంలో చూస్తుంది తప్ప 25 ఏళ్ళు ఆ తండ్రి పెంచిన విధానం కానీ, ఆ తండ్రి పడే బాధ కానీ ఆ క్షణంలో ఎవ్వరికీ గుర్తురావు. కానీ సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఆ తండ్రి పడే నరకం ఎలా ఉంటుందో, అసలు ఆయన సైకలాజికల్గా ఎటువంటి స్టేట్లోకి వెళ్ళి ఎంత బాధపడతాడో నేను చెప్తాను. ఫస్ట్ ట్రామా స్టేట్ ఏం వెళ్తాడంటే షాక్ అండ్ మోసం, అంటే బిట్రైల్ అంటారు. ఒక షాక్లోకి వెళ్ళిపోతాడు. అసలు 25 ఏళ్ళ నుంచి నా కూతురు నేను ఎప్పుడు అసలు ఇలా చేసేది నేను అనుకోలేదని చెప్పి ఒక షాక్లోకి వెళ్ళిపోయి, అయినా నా కూతురు నన్ను మోసం చేసింది, నాకు చెప్పకుండా ఏంటిది అని చెప్పి ఫస్ట్ ఆ షాక్లోకి వెళ్తారు చూసారా. ఆ షాక్లోకి వెళ్ళాక మైండ్ అంతా బ్లాక్ అవుతుంది. అంతెందుకు మీరు ఎప్పుడైనా రోడ్డు దాటుతున్నప్పుడు సడన్గా ఏదైనా కారణంగా మీరు అంటే ఒక్క నిమిషం షాక్ అవుతారు. అలా వీళ్ళు కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు బ్లాంక్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. షాక్ అయి నా కూతురు నాకు ద్రోహం చేసింది, నా కూతురు నన్ను మోసం చేసింది. ఎందుకంటే అప్పటిదాకా ఏ కాలేజీలో చదవాలి, ఏ వస్తువులు కావాలి, ఏ డబ్బులు కావాలి అవన్నీ నన్ను అడుగుతే వెళ్ళి, కానీ జీవితాన్ని తీసుకున్న నిర్ణయం నా దాకా వచ్చి చెప్పలేకపోయిందంటే అది పేరెంటింగ్ అదంతా పక్కన పెట్టండి. కానీ నాకెందుకు చెప్పలేదన్న మోసం, ఆ ద్రోహం ఇతన్ని ఎలా అంటే కొంగ తీసేస్తుంది భయంకరం. రోజు రోజుకి ఒక పురుగులా తినేస్తుంది. అస్సలు ఎంత భయంకరంగా అంటే ఇంకా ఈయన మానసిక స్థితిని చంపేయడానికి కారణం ఫస్ట్ ఆ షాక్, ద్రోహం అనే మైండ్ సెట్లో తనకు వచ్చేస్తుంది ఫస్ట్ది. రెండోది అతి భయంకరమైన పెయిన్ ఎక్కడో తెలుసా మ్యామ్, నాకు ఇప్పటికీ నాకు కన్నీళ్ళు ఆగని స్టేజ్ ఏదైనా ఉంటే పరుగు సినిమా మీకు గుర్తుంది అనుకుంటా. పరుగు సినిమాలో ఆ కూతురు కోసం ప్రకాష్ రాజు వెతికి 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 వచ్చిన తర్వాత, ఆ కూతురు దొరికిన తర్వాత నువ్వు ఇంటికి వచ్చి నేను పెళ్లి చేస్తానంటే అక్కడ ఒక డైలాగ్ మాత్రం అది చూసినప్పుడల్లా నేను ఏడ్చాను. ఆ డైలాగ్ ఏంటంటే, నాకు నీ మీద నమ్మకం లేదు, ఇంటికి వస్తే నేను నువ్వు చేస్తావో లేదో నాకు నమ్మకం లేదంటే 25 ఏళ్ల ప్రేమని, 25 ఏళ్ల పెంపకాన్ని ఒక్క మాటతో నమ్మకం లేదు అంటే ఆ తండ్రి అక్కడే చచ్చిపోయినట్టే. ఈరోజు చాలా కేసెస్లో మా దగ్గరికి వచ్చినప్పుడు, సార్ మేము వెళ్ళి మళ్ళీ అరే రండి ఏదైతే అయింది తర్వాత రండి మేము చూసుకుంటామని చెప్పినా కూడా, లేదు మీ మీద నమ్మకం లేదంటే 25 సంవత్సరాల నుంచి ఏ నమ్మకంతో ఆ తండ్రి పెంచాడో, ఒక్క లవ్ కోసం ఆ నమ్మకాన్ని, ఆ మనిషిని ఆ రోజే చంపేసే కూతుర్లు ఈరోజు ఉన్నారు. ఇంకా అది ఫస్ట్ నాకు తెలిసి చెప్తుంటే నాకు ఆ పెయిన్ తెలుస్తుంది. ఎందుకంటే నేను చాలాసార్లు చాలా కేసెస్లో వాళ్ళు చూసినప్పుడే ఒక థర్డ్ పర్సన్గా నాకే ఇంత బాధేస్తుంటే, ఒక తండ్రిగా ఆ కూతుర్ని చూసి లేదు నీ మీద నమ్మకం లేదంటే అదే చిన్నప్పుడు గుండెల మీద పెట్టుకొని ఆడి ఆ కూతురికి బాగలేని రోజు ప్రపంచాన్నంతా పక్కన పెట్టి గుండెల మీద వేసుకొని పరిగెడుతూ వెళ్ళిన రోజులు, ఆ కూతురికి కష్టం వస్తే తను ఏడ్చిన రోజులు, ఆ కూతురు కోసం అన్ని కష్టాల్ని భరించిన రోజులన్నీ పక్కన పెట్టి నమ్మకం లేదు అని ఒక్క మాటతో ఆ తండ్రిని కత్తితో గుండెల్లో పొడి చంపేసిన 5 నిమిషాల్లో ప్రాణం పోతుందేమో, కానీ జీవితాంతం చంపే విధంగా ఆ కత్తితో పొడిచినట్టు అదన్నిటికంటే నరకం. ఇది సెకండ్ది. మూడోది, వీళ్ళకేమవుతుంది తెలుసా, తండ్రికి వీళ్ళ మీద వీళ్ళకి డౌట్ వస్తుంది. ఎక్కడైనా నేను పెంపకం తప్పు చేశానా, ఎక్కడైనా నేను తను అనుకున్న ప్రేమ ఇవ్వలేకపోయానా. మొన్న ఈ మధ్య హాయ్ నాన్న సినిమా వచ్చింది. ఆ చిన్న పాప ఎంతసేపటికి వాళ్ళ అమ్మ కోసం వెళ్తూ ఉంటే నాని అక్కడ నిల్చొని ఏడుస్తాడు. ఏమనంటే, అసలు నేనేమన్నా నీకు తక్కువ చేస్తున్నానా, నేను ఇవ్వడంలో నా ప్రేమ ఏమన్నా తక్కువ అవుతుందని, నా ప్రేమ సరిపోవట్లేదా, నా ప్రేమ సరిపోవట్లేదు అన్నప్పుడు లిటరలీ ఐ క్రైడ్. నాకు ఎప్పటికీ బాగా గుర్తు. ఆ తండ్రి అంత ప్రేమిస్తున్నా కూడా ఆ కూతురు తీసుకోలేని స్టేజ్లో ఉంటే ఈ తండ్రికి డౌట్ ఏంటంటే,
ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని చేస్తున్నాను కదా, నా ప్రేమ సరిపోలేదా, లేకుంటే నేను తనకి సూట్ అవ్వలేదా, లేకుంటే నేను ఇచ్చే విధానం తనకి అందలేదా ఏంటనేది మానసికంగా నేను దేనికి పనికిరాను, మానసికంగా నా ప్రేమ నిజంగా వర్త్ కాదా అని చెప్పి తన మీద తన అనుమానం తెచ్చుకొని తన మీద తన లవ్ని డౌట్ పడుతూ ఉండే వ్యక్తి నాన్న అయిపోతాడు. ఇది థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్. 4వది, అక్కడి నుంచి ఎమోషనల్ ట్రామాలోకి వెళ్తాడు. ఎమోషనల్ ట్రామా అంటే ఏంటంటే ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పటిదాకా నా కూతురు అనుకున్న అమ్మాయి అసలు ఇలా చేస్తుందని అనుకోలేదని చెప్పి మానసికంగా కుంగి కుసించి బాధ, కోపం, ఆవేశం, క్రోధం, ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయో అవన్నీ ఆ తండ్రి ప్రపంచానికి కనపడకుండా 4 గోడల మధ్య గుండెల్లో పెట్టుకొని తనని తనే పొడి చేసుకుంటూ బతుకుతూ ఉంటాడు. అందుకే ఆ టైంలో చాలామంది మనం చాలా ఇన్సిడెంట్స్లో కూడా ఎందుకు కూతురు వెళ్ళిపోయినంత మాత్రం ఎందుకు ఆ తండ్రి అలా రియాక్ట్ అయ్యాడని చెప్పి చాలామంది రాసేస్తుంటారు. కానీ ఆ తండ్రి పడ్డ వేదన ఎవరనేది ఎవరికి అర్థం కాదు. మీకు నేను చెప్పేది అర్థమవుతుంది. కొన్ని ఇన్సిడెంట్స్లో తండ్రి రియాక్ట్ అయ్యి అక్కడ చంపేసిన ఇన్సిడెంట్లు కూడా జరిగితే ఎందుకు అంత పిచ్చిగా చేయడం, ఎందుకు కూతురే కదా అని. కానీ ఆ తండ్రి పడిన క్షోభ వేరే విధంగా ఉండొచ్చేమో. ఇవన్నీ ఎవరికి తెలియదు. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఉషా గారు, నేను ఒక విషయం అడుగుతాను. మిమ్మల్ని ఎవరన్నా ఒక స్నేహితుడు, 2 సంవత్సరాలు కలిసిన స్నేహితుడు, ఒక అమ్మాయి ఎవరన్నా మిమ్మల్ని మోసం చేస్తే పోతే పోయిందిలే ఏముందిలే అని చెప్పి అనుకుంటారా? కనీసం లోపల బాధిస్తుందా, బాధించిందా? చాలా పెయిన్ ఉంటుంది సార్. ఆఫ్టర్ ఆల్ 2 ఏళ్ల స్నేహంలోనే ఒకడు మోసం చేస్తే మీకు అంత బాధ ఉంటే 25 ఏళ్ళు నా కూతురు అని చెప్పి భార్యని, తల్లిని, తండ్రిని అందరినీ పక్కన పెట్టి కూతురికే ప్రపంచాన్ని ఎదుర్కొన్న ఆ కూతురు మోసం చేస్తే ఆ తండ్రి పడే బాధ ఎలా ఉంటుంది? అందుకని అది కోపం, క్రోధం, ఆవేశం, ఆగ్రహం అన్నీ కలిపి వాళ్ళ పర్సనాలిటీ కనపడుతుంది. ఇది 4వ పాయింట్. 5వది, ఎంత జరిగినా, ఎంత మోసం చేసినా, ఎంత కూతురు వెళ్ళిపోయినా కూడా ఆ తండ్రి ఏం చేస్తాడు తెలుసా? ఇప్పటిదాకా నా ఇంట్లో అంటే నేను గాజు బొమ్మలాగా తనకేం కావాలో అన్నీ నేను చూసుకున్నాను. పాపం పిచ్చి పిల్ల బయటికి వెళ్ళి ఎలా బతుకుతుంది ఏంటో, ఇప్పుడు అసలు అతను ఎలా చూసుకుంటాడో ఏంటో. ఇక్కడంటే నేను ఒకవేళ సంబంధం చూసి పెళ్లి చేస్తే కానీ అన్ని అవసరాలు తీరుతాయో, కానీ తను అసలు ఎలా ఉంటుందో, అక్కడ ఎలా ఉంటుందో, ఏ ఇంట్లో ఉంటుందో, ఏం చేస్తుందో, ఎలా ఉంటుందో అని చెప్పి ఎంత గుణపాలతో గుచ్చి చంపేసినా కూడా ఆఖరి శ్వాస దాకా కూతురు బాగుండాలని కోరుకునే తండ్రిగా ఆ తండ్రి ఎప్పుడు కూతురు ఎలా ఉందని చెప్పి తన ఆలోచనని ఎక్కువ చూసుకుంటూ నా కూతురు ఎక్కడున్నా బాగుండాలి, కానీ ఎందుకు ఇలా చేసింది, అసలు ఇప్పుడు అక్కడ తినడానికి తిండి ఉందో, లేకుంటే రేకుల ఇంట్లో ఉంటుందో, లేకుంటే అసలు వాడు ఎలా చూసుకుంటున్నాడో, ఏమవుతుందని చెప్పి తను లోపల కుంగి కుసించి పురుగులాగా మొత్తం చచ్చిపోతున్నానని తెలిసి కూడా కూతురు శ్రేయస్సు కోసం ఆలోచించే 5వ విషయం, తండ్రి లోపల మదన పడుతూ ఉంటాడు. ఇది 5వది. 6వది, అన్నిటికంటే ముఖ్యం సొసైటీ. నేను ఒక విషయం అడుగుతాను, ఈ విషయం మాత్రం కొద్దిగా రివర్స్లో 2 పక్కల మాట్లాడతాను. పిల్లలు నార్మల్గా ఒక తండ్రి కూలి అతనైతే, కూలి పని చేసుకున్నట్లయితే పిల్లలు వెళ్ళి వాళ్ళ నాన్న కూలివాడు అని చెప్పి, లేకుంటే చిన్న పని చేసుకుంటాడని చెప్పి చాలా మంది పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకోలేరు. చెప్పరు. ఎందుకు చెప్పరు? మా నాన్న కూలివాడు అని చెప్తే నన్ను ఎలా చూస్తారో అన్న ఫీలింగ్ వాళ్ళకుంటూ ఉంటుంది. వయసు 10 ఏళ్ళు లేవు, నువ్వే మీ తండ్రి అంత స్థాయిలో ఉంటే నువ్వు చెప్పుకునే దానికి నీకే అంత అవమానంగా, అంత గుర్తింపు ఉంటే 25 ఏళ్ళు పెంచుకొని 25 సంవత్సరాల సమాజంలో తనకంటూ ఒక పేరు, తనకంటూ ఒక గౌరవం సంపాదించుకొని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నువ్వెలా ఉన్నావు, నీ ఆరోగ్యం ఎలా ఉందని ఏ ఒక్కడు అడగకుండా నీ భార్య పిల్లలు ఎలా ఉన్నారు, పిల్లలు ఏం చేస్తున్నారంటే, సార్ పిల్లలు బాగా ఆనందంగా ఉన్నారు సార్, నేనున్నాను సార్, నేను ధైర్యంగా చూసుకుంటాను అని చెప్పి ప్రతి దగ్గర పిల్లలే నా ధైర్యం, పిల్లలే నా ప్రపంచం అని చెప్పి ప్రతి ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఈరోజు అదే ప్రపంచం నన్ను మోసం చేసిందని ప్రపంచానికి చెప్పుకోలేక సతమతమవుతుంటాడు. బయటికి కూడా రాదు సార్, అసలు ప్రపంచానికి మొహం చూపించరు వాళ్ళు. వచ్చిన ప్రతిసారి సూటి పోటి మాటలతో జనాలు పొడుస్తూ ఉంటే ఇక్కడ ఒక గురపం గుచ్చుకుని వెనక నుంచి ఒక 50 గొడ్డళ్ళు గుచ్చుకుంటే ఎలా ఉంటుంది, అంత పెయిన్ ఉంటుంది. అది సొసైటీ. అలా అని చెప్పి సమాజం కోసం బతకాలా అంటే ఖచ్చితంగా కొన్ని విషయాల్లో తెలియకుండా మనం ఆ ఎరాలో ఉన్నాం. ఆ టైంలో అందరు అడుగుతున్నప్పుడు ఇంకా కొన్ని డైలాగులు ఏమొస్తాయి తెలుసా? ఏంటో ఈ కూతురు లేచిపోయిందిరా అని రోడ్డు మీద ప్రతి డాష్ ఫెల్లో అనే మాటలకి వాడెవడో కూడా సంబంధం లేదు. వాడి మాటకి నువ్వు గౌరవం కూడా ఇవ్వాల్సిన అవసరం, వాడి మాటను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎంత పట్టించుకోలేకపోయినా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఈ చెవులు విని మైండ్లోకి వెళ్ళి లోపల ట్రిగ్గర్ చేసి లోపల ఇంకా పొడుస్తూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుంది? లాస్ట్ 7వది, ఇంకా చాలా ఉన్నాయి, కానీ మీకు సైకలాజికల్గా తండ్రి పడే ఆవేదన ఏంటో మాత్రం చెప్తున్నాను. అది తెలియకపోతే ఎంతసేపటికి తన స్వార్థం కోసం, తన ప్రేమ కోసం చూసుకునే వాళ్ళు అదే ప్రేమనిచ్చే, అంతకంటే అన్కండిషనల్ ప్రేమనిచ్చే ఆ తండ్రిని ప్రేమను మాత్రం దయచేసి చంపకూడదన్న ఒక్క విషయంలో
మీరు అడిగిన దానికి ఇవన్నీ చెప్తున్నాను. లాస్ట్ అయితే మాత్రం ఇంకా జీవితంలో ఈ తండ్రి ఎవరు నమ్మడు. ఇంక ఈ జీవితంలో రేపటి రోజున ఇంకో కూతురున్నా, రేపటి రోజున ఇంట్లో ఇంకొంతమంది పిల్లలున్నా, రేపటి రోజున భార్య ఉన్నా, రేపటి రోజున ప్రపంచంలో ఎవ్వరున్నా కూడా ఈ తండ్రి ఎవ్వరిని నమ్మలేడు. ఒక్కసారి మనిషి మీద నమ్మకం పోతే ఆ సమాజంలో బ్రతకడం కూడా చాలా కష్టం. ఇంకా ప్రతిదీ లేదు నేను అందరికీ కరెక్ట్ కాదేమో, నా కూతురికే కరెక్ట్ కానప్పుడు ఇంకా నేను ఎవరికీ కరెక్ట్ కాదేమో అని చెప్పి వాళ్ళు సైకలాజికల్గా ఫిజికల్గా ఒత్తిడి గురవుతూ మీకు ఈజీ కనపడుతుంది. ఇంకా తండ్రి టైంకి తిండో, లేకుంటే ఇంకేం ఆలోచనలు ఉండో, ఇంకా ఏ పనుల మీద ధ్యాస పెట్టాడు, 24 గంటలు ఒక అంధకారమైన రూమ్లో కూర్చొని ఒక సైకలాజికల్ స్ట్రెస్ కనపడుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనిషి మీద నమ్మకాలు కోల్పోతూ ఉంటారు. ఈ 7 విషయాలే ఒక కూతురు చేసే ఒక చిన్న పొరపాటు వల్ల ఈ తండ్రి పడే క్షోభ, ఈ 7 విషయాలు జరుగుతూ ఉంటాయి. నో వర్డ్స్ సార్. చెప్తున్న ప్రతి పాయింట్ కూడా కదిలిస్తూ ఉంది. ఆడపిల్లలకి ఇవి ఎందుకు అర్థం కాదో తెలియదు. ఆ వయసు దాటొచ్చిన ప్రతి ఒక్కరికి ఒక తల్లయ్యాకో ఒక కూతుర్ని కంటేనో తెలుస్తుంది. ఆ టైంలో రియలైజ్ అయినా చాలా సందర్భాల్లో వెనక్కి తీసుకురాలేము జరిగిన నష్టాన్ని. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూసి మేము ఇది చేసాం తప్పు, మా లైఫ్లో మేము ఇది సరిదిద్దుకోలేకపోతున్నాం, మా నాన్న విషయంలో మేము ఇది ఎక్స్పీరియన్స్ చూసామన్న ప్రతి ఆడపిల్ల నాన్న దగ్గరికి వెళ్ళాలన్నా, ఆ బాధని తీసివేయాలన్నా మనం ఏం చేయొచ్చు అంటాం సార్? వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయొచ్చు అంటారు? రియల్గా ఒక ఆడపిల్ల చూసి రియలైజ్ అయ్యి నేను వెనక్కి వెళ్ళాలనుకుంటున్నాను, మా నాన్నతో మళ్ళీ స్పెండ్ చేయాలనుకుంటున్నాను, నేను చేసింది తప్పే అని ఎప్పుడైతే రియలైజ్ అవుతుంటుందో వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు? చాలా మంచి విషయం ఉషా గారు. ఈరోజు తండ్రి దగ్గరికి వెళ్ళలేక, తండ్రి కూతురు దగ్గరికి వెళ్ళలేక ఇద్దరూ మనోవేదన పడుతూ, ఇటు ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నానులే అని చెప్పి ఇంకా సుఖంగా ఉందాం అనుకున్న ఆ ఆనందంతో లేక, ఇటుపక్క కూతురు దగ్గరికి వెళ్దామంటే అసలు మనసు రాక యాక్సెప్ట్ చేస్తుందో లేదో, అప్పుడే నమ్మకం లేదని నన్ను గెట్టేసిన ఆ కూతురు మళ్ళీ నన్ను ఏం చేస్తుందని చెప్పి ఆ బాధతో ఆ తండ్రి, వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. ఒకవేళ అలా ఎవరన్నా ఉంటే కావాలంటే మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్లో వీళ్ళు నిజంగా అలాంటి సందర్భాల్లో వీళ్ళు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్లో దానికి కొన్ని మార్గాలు ఉన్నాయండి. తండ్రి కూతురు దగ్గరికి వెళ్ళాలన్నా, కూతురు తండ్రి దగ్గరికి వెళ్ళాలన్నా ఎలా చేయొచ్చు అనే మార్గాల్ని నేను కొన్ని మీకు పార్ట్ 2లో వాళ్ళకి కనుక నిజంగా కావాలనుకుంటే, ఇది మీ లైఫ్లో జరిగిందా లేదా అనేది ఉషా గారు చెప్పేదైతే మీరు చూసిన సందర్భాల్లో కానీ, మీ పక్కింట్లో కానీ, ఎదురింట్లో కానీ, సమాజంలో ఎక్కడైనా జరుగున్నా మీ అనుభవాల్ని, మీ విషయాలను ఒక్కసారి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. డెఫినెట్గా మీకు దీని మీద, ఒకవేళ కూతురు మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే ఎలా వెళ్తే తండ్రి యాక్సెప్ట్ చేస్తాడు, ఎలా ఉంటే ఆ తండ్రిలో గుండెల్లోని బాధని కనీసం ఒక ఇంత శాతమైన తగ్గించి మళ్ళీ ఆ తండ్రి కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలనే మార్గాల్ని పార్ట్ 2లో నేను చెప్తాను. షూర్ సార్. ఎందుకు అంటే మీరు ఇందాక చెప్పారు, నమ్మకం అది ఒక కూతురే తీసేసింది అన్నప్పుడు తిరిగి రావాలంటే కష్టంగా మారుతూ ఉంటుంది తండ్రికి. ఇప్పుడు నమ్ముతాడో లేదో అన్న భయం కూతురికి ఉంటూ ఉంటుంది, నా కూతురు ఇప్పుడు వస్తుందో రాదో అన్న భయం తండ్రికి ఉంటూ ఉంటుంది. ఆ సన్నని పొర దగ్గరే ఆగిపోతాయి జీవితాలు. అందుకోసమే నేను పార్ట్ 2 మిమ్మల్ని అడిగాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.